ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమో ఎవరు గుట్టు ఎవరి చేతిలో ఉండదో ఎవరికి తెలుసు. ఏ ఆధారం లేకుండా ఎంత ధైర్యంగా ఒక లాయర్ ఇంటికి లెటర్ ఎవరు రాస్తారు చెప్పు. నాన్న, ఎందుకైనా మంచిది ఒకసారి ఈ విషయం అత్తయ్య గారి దగ్గర చెప్తే బాగుంటుందేమో. ఏమని చెప్తావమ్మా? ఎవడో అనామకుడు లెటర్ రాశాడని దీని గురించి ఆవిడికి చెప్తామా? అలా కాదు నాన్న, చెప్తే బెటర్ కదా. దాన్ని బట్టి ఆవిడ ఏం చెప్తారో తెలుస్తుంది. ఒకవేళ కొన్నాళ్ళు ఆగుదామంటే ఆగొచ్చు. అంటే పెళ్లి వాయిదా వేయమంటావా? ఆహా, అలా అని కాదు నాన్న. ఈ లెటర్ ఏంటనేది క్లారిటీ వస్తే మనకంటే అత్తయ్య బాగా ఆలోచిస్తారు కదా. ఎందుకైనా బెటర్ ఏమోనని. అది చెప్తుంది కూడా నిజమే కదా. ఒకసారి ఆవిడికి చెప్దామండి. సరే అయితే వెళ్దాం. ఉమ్. ఏ, ఆ లెటర్ ఎవరు రాసినట్టు? నేనే రాశానక్క. నువ్వా? అవునక్క. 24 గంటలు టైం పెట్టారు కదా. పెళ్లి ఆపడానికి ఇదొక ప్రయత్నం. ఊరుకో, ఏడవకే. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం. ఏంటన్నయ్యా ఇలా? ఏంటి పెళ్లివారు పెళ్లికి ముందే వచ్చేశారు? భయంతో వచ్చామండి. భయమా? ఏమైందన్నయ్యా? ఈ లెటర్ చూడమ్మా. ఈ లెటర్ వచ్చినప్పటి నుంచి కొంచెం భయంగా ఉంది ఆనంద. ఎవరో అడ్రస్ లేని వెధవా ఏదో పిచ్చి రాతలు రాస్తే దానికి భయపడ్డం ఏంటంటే? మీరు లాయర్ విశ్వనాథం గారు. లాయర్ అయినా కానీ ఆడపిల్ల తండ్రి కదా. ఈ పెళ్లి ఆపకపోతే దీని జీవితం నాశనమవుతుందని రాశారు.
అందుకే భయంగా ఉంది. ఓహో, ఈ పెళ్ళాపడానికి శరణ్య చేసిన ప్రయత్నం అనుకుంటా ఇది. థ్యాంక్ యూ శరణ్య గారు, నన్ను అర్థం చేసుకుని ఈ బాధ్యత తీసుకున్నందుకు. భయం లేదు, ఏమీ లేదు. ఇదేదో పోకిరి వెధవలు కావాలని చేసిన పని. అవునండి, ఫ్లైట్లో బాంబులు పెట్టాం, ట్రైన్ని తగలబెట్టేస్తాం, డామ్ డీమ్ డుస్కని ఫేక్ కాల్స్ చేస్తూనే ఉంటారు కదా, బెదిరింపు కాల్స్. ఇవి కూడా అలాంటి బాబతే అయి ఉంటుంది. ఇలాంటివేమీ పట్టించుకోనక్కర్లేదు. నీ పెళ్లి ఆపుకోమని ఎవరైనా చెప్పారా? ఇదేంటి, లెటర్ ఇచ్చాను కదా, దాని గురించి ఏమైనా చెప్పేస్తుందా? అయితే ఈ లెటర్ని ఎవ్వరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదో ఆకతాయితనంగా పంపించినా, లేదు నిజంగానే కక్షతో పంపించినా, నా కోడల్ని కాపాడుకోవడానికి నేనున్నాను. పెళ్లి అనుకున్న ముహూర్తానికే జరుగుతుందన్నయ్య. ఈ లెటర్ గురించి వదిలేయండి. మీరెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. వాళ్ళు చూస్తే 24 అవర్స్ టైం పెట్టారు. అత్తయ్య గారు ఈ లెటర్ని లెక్కలోకి తీసుకోవట్లేదు. నేనేం చేయాలి? పాపం శరణ్య గారు, ఈ పెళ్ళాపడానికి సిన్సియర్గా ట్రై చేస్తున్నారు, కానీ అమ్మే వినిపించుకోవటం లేదు. ఎలా ఇప్పుడు? అలాగే అమ్మా, వెళ్ళొస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.